ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం నుంచి మనం అనేక విషయాలు ధ్యానం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. 9వ వచనాన్ని మనం ఈరోజు ధ్యానం చేసుకుందాం. మన ప్రభువైన యేసుక్రీస్తును తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. హల్లెలూయా. దేవుడు నమ్మదగినవాడు, ఎంతైనా నమ్మదగినవాడు. ఎంత నమ్మొచ్చు అంటే ఎంతైనా నమ్మొచ్చు. ఇక్కడ మనం గమనించినట్లయితే 1 కొరింథీ పత్రిక పరిచయంలో ప్రభు అనేటువంటి పదం మిగిలినటువంటి పౌలు పత్రికలన్నిటి పరిచయాలలో కంటే ఎక్కువ సార్లు కనిపిస్తుంది. ప్రభు అనేటువంటి పదం పౌలు గారు అనేక పత్రికలు రాశాడు. కొరింథీ మొదటి పత్రిక, 2వ పత్రిక, రోమా, హెబ్రీ, ఇలాగ చాలా పత్రికలు రాశాడు. కానీ అన్ని పత్రికల్లో కంటే కూడా ఈ కొరింథీ మొదటి పత్రికలోనే ప్రభు అనేటువంటి పదం చాలా ఎక్కువ సార్లు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. 2వ వచనం, 3వ వచనం, 7వ వచనం, 8వ వచనం, 9వ వచనం మీరు గమనించవచ్చు. ప్రియులారా, ఇక్కడ మీరు గమనించినట్లయితే పత్రికలో ఉన్నటువంటి ముఖ్య భాగానికి వెళుతూ పౌలు గారు తన అంశాన్ని మళ్ళీ మళ్ళీ నొక్కి చెప్తూ ఉన్నాడు. అదేంటంటే ఆయన ప్రజలపై ప్రభువుకున్నటువంటి అధికారం, సంఘానికి ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని ఐక్యత సహవాసంలోకి కొరింథీయులను పిలిచినటువంటి తండ్రి నమ్మకత్వాన్ని అతడు గుర్తిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. సహవాసం, ఫెలోషిప్. 6 నెలలు సహవాసం చేస్తే వారు వీరవుతారంట. అవుతుందా? మీరు ఎవరైనా ఆత్మీయమైనటువంటి వ్యక్తులతో సహవాసం చేసినప్పుడు వాళ్ళ యొక్క అభిషేకాన్ని మీరు స్వీకరించగలిగారా? వారి యొక్క జీవితంలో ఉన్నటువంటి గొప్ప క్వాలిటీని మీరు స్వీకరించగలిగారా? హల్లెలూయా. ఇప్పుడు ఎండాకాలం వస్తుంది, మనకు అందరికీ ఏమవుతుంది? దాహం అవుతుంది బాగా. కాబట్టి మనం ఏం చేయాలి? సహవాసం చేయాలి. దేంతో? వాటర్ తోటి. ఎందుకంటే ప్రతి క్షణము కూడా వాటర్ దగ్గర పెట్టుకోవాలి. ఎందుకంటే దప్పిక, మాట్లాడలేము, మనం ఏమి చేయలేము వాటర్ లేకపోతే. కాబట్టి పరిస్థితులను బట్టి నీటి కాలువలో నాటబడిన చెట్టు ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉంటుంది. అంటే ఎప్పుడైతే నీటి కాలువలో ఎవరన్నా నాటబడిన చెట్టు ఉంటుందో దానికి నీటి కొదువు అనేటువంటిది ఉండదు. అలాగే ఈ రోజున మనం కూడా దేవునికి దగ్గరగా దేవుని సన్నిధిలో నాటబడినప్పుడు మన జీవితంలో ఎటువంటి ప్రతికూల పరిస్థితులు మనల్ని ఏలుబడి చేసే అవకాశం ఉండదు. వస్తాయి ప్రతికూల పరిస్థితులు రాకమానవు, నిందలు రాకమానవు, అవమానాలు రాకమానవు, వ్యతిరేకతలు రాకమానవు. ఎన్ని వచ్చినా కానీ ఖచ్చితంగా అంతిమ విజయం దేవునిదే. హల్లెలూయా. దేవుడు ఏది చేసినా కూడా రోమా 8:28 ప్రకారం సమస్తం సమకూడి మేలుకరంగా జరుగుతుంది అంటండి. కానీ మనకి ఆ సిచ్యువేషన్లో చూసి అది ఎందుకు జరిగింది, ఎలాగ కందం కనపడుతూ ఉంటుంటాం. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రభు అని యేసుక్రీస్తు తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మకం. ఎక్కడికి పిలిచాడంట? దేవునితో సహవాసం. అసలు యేసుప్రభు వారు మనందరితో సహవాసం చేయడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. దేవుడు చూసినట్లయితే ఆదిలో కూడా ఆదామవ్వలు ఎందుకు సృష్టించాడు? సహవాసం కోసం. ప్రతిరోజు చల్లని పూట వచ్చి చక్కగా వాళ్ళతో కూర్చుని మాట్లాడుకుని వెళ్ళేటువంటి వాడు దేవుడు. ఈ యొక్క సహవాసం ఎప్పుడు పాడైపోయిందంట? వేరే సహవాసం చేసినప్పుడు. అవ్వమ్మ గారు ఎప్పుడైతే సైతాన్ గాడితో సహవాసం మొదలుపెట్టిందోమే, వాడు దేవునితో సహవాసానికి మోసం చేశాడు. అన్యాయం జరిగింది, అక్కడ మొత్తం డిస్ట్రాయ్ అయిపోయింది. జ్ఞానులతో సహవాసం చేసేవాడు జ్ఞానం కలవాడు అవుతాడంట, మూర్ఖులతో సహవాసం చేసేవాడు మూర్ఖుడు అవుతాడు. కాబట్టి ఇక్కడ సైతానుగాడు పాపం చేశాడు, పడిపోయాడు, పాపిగా ఉన్నాడు. మనకు తెలుసు పాపం వల్ల వచ్చే జీతం మరణం, నిత్య నరకం. వాడితో సహవాసం చేసినటువంటి అవ్వమ్మ గారు కూడా అటువంటి పరిస్థితిలోకి నెట్టవేయబడ్డారు. కానీ మళ్ళా దేవుడు వచ్చి వారిని విడిపించడం జరిగింది. తన రక్తాన్ని కార్చి నమ్మేవారు నమ్ముటని వలనైతే నమ్మి బాప్తిసం పొందిన వారు రక్షించబడతారు. ఇక్కడ మనం 10వ వచనంలో మనం చూసినట్లయితే ప్రియులరా, ఇక్కడ చాలా అమూల్యమైనటువంటి సత్యాలు ఈ పత్రికలో, కొరింథీ పత్రికలో 2 ప్రాముఖ్యమైనటువంటి విషయాలను పౌలు గారు మనకు వెల్లడి చేస్తూ ఉన్నాడు. ఏంటంటే 2 నివేదికలు పౌలు గారు స్పందనలను ఈ యొక్క పత్రిక మనకి వెల్లడి చేస్తుంది. మొదటిది ఏంటంటే సంఘంలో విభజనల గురించి,
రెండోది ఏంటంటే సంఘంలో మరి తీవ్రమైనటువంటి లైంగికమైనటువంటి అపవిత్రతను గురించి ఇవి ఎక్కువగా మనకి ఈ పత్రికలో వెల్లడి చేస్తూ ఉన్నాడు. రాను రాను మనం ధ్యానం చేసుకుంటాం. 10వ వచనం మనం చూసినట్లయితే, సహోదరులారా మీరందరూ ఏకభావంతో మాట్లాడవాలని మీలో కక్షలు లేక ఏక మనస్సుతోనూ, అంటే ఐక్యత కోసం వేడుకుంటూ పౌలు గారు ఏకీభావంతో మాట్లాడవాలని చెప్పేసి ఇక్కడ మరి అనువదించినటువంటి మొదటి శతాబ్దపు నుడికారాన్ని ఉపయోగిస్తూ కోరుతున్నాడు. ప్రేమ, ఐక్యత, సమాధానం ఇవి చాలా ఇంపార్టెంట్. ఈరోజున కుటుంబాలు విచ్ఛిన్నమైపోవటం కారణం ఏంటంటే ప్రేమ లేకపోవటం. ప్రేమ ఉంటే ఏం చేస్తుంది? దోషాలన్నీ కప్పేస్తుంది. చూడండి, నేను చాలా విచిత్రమైన సంఘటన చూసేటువంటి వాడిని ఊర్లో ఉన్నప్పుడు. భార్య ఏం చేస్తుందంటే, తన భర్త ఎంత త్రాగుబోతాడైనా సరే, ఎంత మరి వ్యభిచారం, మోసం ఎన్ని చేసినా కానీ ఆయన ఏమనంటే ఊరుకునేది కాదు ఊర్లో అయితే. ఇప్పుడైతే మన వాళ్ళు ఏం చేస్తున్నారు, మా ఆయన మంచోడు కాదు, చెడ్డోడు, తాగుబోతాడు, తిరిగిపోతాడు ఇట్లా చెప్తున్నారు. కానీ నేను చూసినప్పుడు గతంలోనైతే ఎలా ఉండేదంటే పరిస్థితి, భార్య ఎప్పుడైతే పెళ్లి కానని చెప్పి వేరు, కానీ పెళ్ళి అయిన తర్వాత ఎప్పుడైతే ఆమెకు భర్త అయ్యాడో అంతే. ఇంకా ఆయన ఎంత ఎలాంటి చేసినా కానీ ఆయన ఏమన్నా సరే ఊరుకునేటువంటిది కాదు. చూసారా? ఇక్కడ దేవుడు కూడా ప్రియులు గమనించాలి, కుటుంబాల్లో ప్రేమను కోరుతున్నాడు, ఐక్యతను కోరుతున్నాడు. ప్రేమ అంటే ఏంటి? యేసయ్యే కదా. గాడ్ ఈజ్ లవ్. ఎప్పుడైతే దేవుడిని కలిగి ఉంటారో, ప్రేమను కలిగి ఉంటారో జాగ్రత్తగా గమనించాలి. ఎప్పుడైతే ప్రేమను కలిగి ఉంటారో, ప్రేమ దోషాలను క్షమించేస్తుంది, కప్పెట్టేస్తుంది, శాశ్వత కాలం ఉంటుంది, దీర్ఘకాలం క్షమిస్తుంది, దీర్ఘకాలం సహిస్తుంది. ఇంకా చాలా లక్షణాలు ఉన్నాయి. 1 కొరింథీ 13వ అధ్యాయంలోకి వెళ్ళక తెలుస్తుంది మనకి ఇవన్నీ కూడా. ఎప్పుడైతే ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రేమ, సహవాసం ఉన్నదో, ఐక్యత, ఇంక ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైనా కానీ ఆ బంధం అనేటువంటిది విడిపోదు. చూడండి, పూర్వకాలంలో ఎప్పుడైనా విడాకులు అంటే కానీ ఇవి తెలిసేది కాదు. ఏమో నాకు తెలిసి, నాకు ఊహ తెలిసి, నేను జీవించిన ప్రదేశంలో మా ఊరిలో ఎప్పుడు విడాకులు అనేటువంటిది నేను ఎప్పుడు పెద్దగా విన్నటువంటి సందర్భం లేదు. ఇప్పుడు మనకి టీవీలు ఇవన్నీ వచ్చిన తర్వాత ఈ సోషల్ మీడియాలో చూసినట్లయితే పెళ్ళైన నెలకు 2 రోజులకు 3 రోజులకు ఇవన్నీ విడాకులు జరుగుతూ ఉన్నాయి. పెద్ద పెద్ద వాళ్ళే, సెలబ్రిటీసే. కానీ నాకు తెలిసి నేను చూసినటువంటి ఊర్లో కానీ విలేజెస్లో కానీ ఎప్పుడు ఈ మాట అనేటువంటిది ఎక్కడ వినిపించినటువంటి సందర్భం ఇది. ఒక్కసారి పెళ్ళి అయిందంటే ఇంక అంతే, వాళ్ళ జీవితాలు అట్లానే మరి సర్దుకునో ఏదో సహించుకునో జాగ్రత్తగా వెళ్తుండేటువంటి జీవితాలు చూసాం. కానీ అంటే మెయిన్ ఏంటంటే ప్రేమ లేకపోవటం వల్ల సహవాసం ఉండదు. ప్రేమ లేకపోతే సహవాసం ఉండదు. సహవాసం ఉన్న ప్రేమ లేని సహవాసం ఏమవుతుంది? ఇప్పుడు ఒక ఇద్దరు భార్యాభర్తలకి అంటే వివాహం అయ్యే భార్యాభర్తలు కదా, వివాహం అయింది, వాళ్ళిద్దరి మధ్యలో ఏదో మనస్పర్ధ వచ్చింది. కానీ ఒకటే ఇంట్లో ఉన్నారు, పనులన్నీ అవ్వాలంటే ఏం చేయాలి? మాట్లాడుకోవట్లేదు వాళ్ళు. ఆయన ఏం కావాలన్నా పేపర్ మీద రాస్తున్నాడు, ఆవిడ ఏం కావాలన్నా పేపర్ మీద రాస్తుంది. ఇలా గడుస్తూ ఉంది. ఒకరోజు ఏమైందంటే, ఆయన ఎర్లీ మార్నింగు 4 గంటలకే చాలా అర్జెంట్ పని మీద వెళ్ళాలి. కాబట్టి ఆయన ఏం చేశారంటే, భార్యతో 3:30కి లేపమని చెప్పాడు, లెటర్ రాసి పెట్టాడు. ఆమె ఏం చేసింది? ఎర్లీ మార్నింగ్ 3:30కి వచ్చింది. ఆయన ఆ రోజు వెళ్ళాలనుకున్న పనికి వెళ్ళలేకపోయాడు, ఉద్యోగం పోయింది. లోపం ఎవరిదంటే, ఆయన పని ఆయన చేసాడు, ఆమె పని ఆమె చేసింది. కానీ ఫెయిల్ అయిపోయాడు, లేవలేకపోయాడు. ఎందుకనంటే ఆయన ఏం చేశాడు? ఆమె భార్యకి లెటర్ రాశాడు అన్నమాట, నన్ను పొద్దుట 3 గంటలు లేపని, 3:30కి. ఈమె ఏం చేసింది? ఖచ్చితంగా 3:30కి వచ్చింది. ఒక లెటర్ రాసింది అన్నమాట, 3:30 అయింది లేవండి అని చెప్పి అక్కడ లెటర్ రాసి పెట్టి ఆవిడ వెళ్ళిపోయింది. లెటర్ రాసి పెడితే ఆయన ఏం లేస్తాడు? లేచి చూసుకుందులోకి లెటర్ ఉంది అక్కడ, 3:30 అయింది లేవండి అని చెప్పి. ఉపయోగం ఏంటి? ఆయన ఏమనలే, ఆమెనేమనలేడు. చూసారా? సహవాసం అయితే ఉంది, కానీ ఎటువంటి సహవాసం? ప్రేమ లేనటువంటి సహవాసం. ఫలితం శూన్యం, నష్టం.
కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవునితో సహవాసం చాలామంది చేస్తూ ఉంటారు, దేవుని ప్రేమించరు. దేవుడిచ్చే దీవెనలే కావాలి, దేవుడిచ్చే ఆశీర్వాదమే కావాలి, దేవుడిచ్చే ఉద్యోగం కావాలి, దేవుడిచ్చే స్వస్థత కావాలి, దేవుడు చేసే ఏదేదో కావాలనుకుంటారు, కానీ దేవుడు కావాలనుకోవట్లేదు. దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. గాడ్ ఈజ్ లవ్. దేవుడు ప్రేమ స్వరూపి. కాబట్టి ఎప్పుడైతే దేవుడిని కలిగి ఉంటామో అద్భుతాలు చూడగలుగుతాం మన జీవితంలో. హల్లెలూయా, అద్భుతాలు చూడగలుగుతాం. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్నటువంటి నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మీ జీవితంలో కూడా గొప్ప గొప్ప కార్యాలను, గొప్ప గొప్ప అద్భుతాలను మీరు చూడాలి, స్వతంత్రించుకోవాలంటే ఫస్ట్ ప్రేమ కలిగి ఉండటానికి ప్రయాసపడమంటున్నాడు దేవుడు. ఏకతాత్పర్యంతో మీరు సన్నద్ధులై ఉండవాలనని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మిమ్మల్ని వేడుకొనిచున్నాను అని పౌలు గారు చెప్తున్నాడు. వేడుకొనిచున్నాను మిమ్మల్ని. ఏకతాత్పర్యం అనేటువంటి పదాన్ని కలపడం, సిలువేయబడ్డ క్రీస్తు అనేటువంటి సువార్త సందేశంలోని కేంద్రమైనటువంటి లేక ముఖ్యమైనటువంటి ఒప్పుకోలును సూచిస్తూ ఉంది. పౌలు దృష్టిలో ఈ కేంద్రకమైనటువంటి ఒప్పుకోలు సంఘ ఐక్యతకు ఎంతో కీలకమైనటువంటిది. హల్లెలూయా, ఐక్యత, యూనిటీ. ఇక్కడ 11వ వచనం చూసినట్టయితే, నా సహోదరులారా మీలో కలహములు కలవని మిమ్మల్ని గూర్చి క్లోయో ఇంటి వారి వలన నాకు తెలియవచ్చెను. మీలో ఒకడు నేను పౌలు వాడును, ఒకడు నేను అపొల్ల వాడును, మరి ఒకడు నేను కేఫా వాడును, ఇంకొకడు నేను క్రీస్తు వాడును అని చెప్పుకొనిచ్చారని నా తాత్పర్యము. గమనించాలి ప్రియులారా, కొరింథీ సంఘంలో కలహాలు వచ్చాయంట. విభజన, ఆత్మను గూర్చి తమకు క్లోయో ఇంటి వారి ద్వారా వచ్చినటువంటి నివేదికను పౌలు గారు బయట పెట్టాడు. నేను పలానా వాడను అన్న వారి వర్గ వివాదాలను అతడు వ్యంగ్యంగా ఎత్తిపొడుస్తున్నాడు. నేను పౌలు అప్పుల్లో ఎట్లా ఎట్లా చెప్పుకుంటున్నారో అని వ్యంగ్యంగా వెట్టకారంగా చెప్తున్నాడు, ఎత్తిపొడుస్తూ ఉన్నాడు. తమ యజమానులను గుర్తించడానికి బానిసలు ఇలా చెప్పేవారు అనమాట. గమనించాలి, బానిసకి గుర్తింపు ఉండదు కదా. తమ యజమాని ఎవరు? నేను పలానా. చూడండి ఏమని చెప్తారు, నేను పలానా ఆయన పిఏ. చూసారా, నేను పలానా ఇంట్లో వాచ్మ్యాన్, నేను పలానా వాళ్ళ ఇంట్లో డ్రైవర్. మనం చేసే చిన్న పోస్టే, కానీ వాళ్ళ పేరు హైలైట్ చేస్తుంటాం అనమాట. కాబట్టి ఇక్కడ ఏదైనా ఒక కుట్రపూరిత రాజకీయ వర్గానికి బానిసలైనటువంటి వారు ఈ మాటలను ఉపయోగిస్తూ ఉంటుంటారు. వారు నేను క్రీస్తు వాడనని అన్నప్పటికీ కేవలం మానవ మాత్రులను అనుసరించిన కొరింథీ విశ్వాసులు క్రీస్తు వర్గానికి వ్యతిరేక విభజించేటువంటి బానిసత్వాత్మను కనపరిచారంటండి. అపోల్లో కొరింథీలో ప్రసిద్ధుడైనటువంటి బోధకుడు. అపోల్లో అనేటువంటి ఆయన కొరింథీ పట్టణంలో ప్రసిద్ధుడైనటువంటి బోధకుడు. హల్లెలూయా. కేఫా అనేటువంటిది అరమైక భాషలో పేతురుకు మారు పేరు. కేఫా అనేటువంటిది మరి అపోల్లో, గమనించాలి, కేఫా అనేటువంటిది అరమైక భాషలో పేతురు గారికి మారు పేరు. సరే, ఈ యొక్క విషయాలన్నిటిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, చాలా జాగ్రత్తగా మీరు గమనించినట్లయితే, దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నారు, ప్రతిరోజు ప్రభు సన్నిధిలో పాల్పంచుకుంటూ ఉన్నారు, కుటుంబ సమేతంగా ఎర్లీ మార్నింగ్ లైవ్లో ఉంటూ ఉన్నారు, స్తుతులు చెప్తున్నారు, ఒప్పుకోలు చేస్తున్నారు, వాక్యం వింటున్నారు, శక్తివంతమైన ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. ప్రతిరోజు కూడా ఇంత చేస్తున్నా ఏ విధమైన మార్పులు రావడం లేదు. ఇది చెప్పేటువంటి చాలామంది, అయ్యా ప్రతిరోజు 3:30 ప్రేయర్లో ఉంటున్నాం, ఏమీ జరగట్లేదు, మా కుటుంబాల్లో మార్పులు రావట్లేదు, మా సంఘాల్లో మార్పులు రావట్లేదు, మా వ్యాపారాల్లో మార్పులు రావట్లేదు, మా జీవితాల్లో ఏ విధమైన ఫలితాలు మేము చూడటం లేదు, ఏ విధమైన అప్పులు తీరడం లేదు. గమనించాలి, ఇవి అనేక మంది చెప్తున్నటువంటి మాటలు. ఎందుకని మా సమస్యల నుంచి మేము బయటపడలేకపోతున్నాం, ఎందుకని మా బంధకాల నుంచి మేము బయటపడలేకపోతున్నాం అంటే సత్యం తెలియకపోవడం వల్ల అన్నమాట. సత్యం మిమ్మల్ని స్వతంత్రంగా చేస్తుంది. మీరు ఇంకా బంధకాల నుంచి బయటపడాలి అని ఆలోచన చేస్తున్నారు, బయటపడ్డాము అనేటువంటి సత్యాన్ని తెలుసుకోవడం లేదు. దేవుడు విడిపిస్తాడు అని ఎదురు చూస్తూ ఉన్నారు, దేవుడు ఆల్రెడీ విడిపించేస్తాడు అని సత్యం తెలుసుకోవట్లేదు. నేను ఎప్పుడు చెప్పేటువంటిది ఇదే ప్రియులారా, దేవుడు చేస్తాడు అని ఎదురు చూసేటువంటి వారికి ఏమీ జరగదు. దేవుడు ఆల్రెడీ చేసేసాడు అని విశ్వసించేటువంటి వారికి నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఏమి నమ్ముతున్నాను? చేస్తాడు అని కాదు, చేసేసాడని నమ్మాలి. జరుగుతుందని కాదు, జరిగిపోయిందని చెప్పి నమ్మాలి.
హల్లెలూయా. బ్రదర్, నాకు పలానాది రావాలి, నేను పలానాది పొందుకోవాలి, పెళ్ళి 10 సంవత్సరాలైంది, గర్భఫలం లేదు, డిగ్రీ అయ్యి లేకపోతే నేను పిహెచ్డి చేసి ఇది చేసి ఒక 5-10 సంవత్సరాలైంది, జాబ్ లేదు. చూసారా, నాకు వివాహం జరగట్లేదు, చాలా వయసు అయిపోయింది. ఇవన్నీ కూడా వింటుంటే ఒక్కటైనా ఏమనిపించింది మీకు? లేదు 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 లేదు. కానీ దేవుని వాక్యం జరుగుతుంది. రోమా 4:17 లేనిది ఉన్నట్టుగా పలుకు. లేదు, ఏం లేదు, ఉద్యోగం లేదు, ఉన్నదని పలుకు. యేసయ్య నాకు ఉద్యోగం ఇచ్చినందుకు వందనాలు. ఎంత చెప్పినా కూడా మళ్ళీ మొదటికి వస్తూ ఉంటుంటాం మనం. ఎన్ని వాక్యాలు విన్నా సరే లేనిది ఉన్నట్టు పలకండి అంటే లేనిదే చెప్తారు వచ్చి అందరూ ఫోన్ చేసి. మీకు తెలియాలి కదా, నాకు తెలిసి నేను ఉద్యోగాలు ఇస్తున్నానా? అది కాదు బ్రదర్, మీకు తెలియాలి కదా పరిస్థితి ఏంటోను. పరిస్థితి నాకు తెలియవసరం లేదు, పరిష్కారం నేను మీకు తెలియజేస్తున్నాను. మీ పరిస్థితి నాకు తెలియని అవసరం లేదు. ఎటువంటి పరిస్థితికైనా పరిష్కారం మాత్రం నేను తెలియజేస్తూ ఉన్నాను. ప్రభు పేరట పరిష్కారాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. మీరు ఇది విన్నటువంటి రోజున అద్భుతమైనటువంటి ఫలితాలు మీరు చూడగలుగుతారు. హల్లెలూయా. మీ సమస్య నాకు అనవసరం, కానీ ప్రభు ఇచ్చే పరిష్కారాన్ని మీకు తెలియజేయాలని చెప్పి ఆశపడుతున్నాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందరికీ కావాల్సిన పరిష్కారమే. ఒక డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్తారు? అనారోగ్యం ఉంది కాబట్టి ఆరోగ్యం కొరకు వెళ్తారు. ఆయన ఏం చేస్తాడు? మీకున్న సమస్యకి పరిష్కారం ఇస్తాడు, టాబ్లెట్ ఇస్తాడు, సిరప్ ఇస్తాడు. అవన్నీ నువ్వు స్వీకరించాలి, ఆయన చెప్పినట్టు నువ్వు చేయాలి. అంతేగాని ఆయన ఇచ్చిన టాబ్లెట్లు అన్నీ పక్కన పడేసి నా రోగం ఏంటో, నా జబ్బు ఏంటో అంటే కూర్చుంటే ముదిరిపోతుంది, పెరిగిపోతుంది. నేను ఈ రోజున మీరు సమస్య నుంచి బయటపడకపోవడం కారణం ఏంటనేది చాలా స్పష్టంగా చెప్పాలని ఆశపడుతున్నాను. ఎందుకని మీరు ఈ ఇబ్బందుల నుంచి బయటపడతలేదు, అప్పు నుంచి బయటపడతలేదు, లేకపోతే రోగం నుంచి బయటపడతలేదు, లేకపోతే ఈ యొక్క పిల్లలు లేనటువంటి పరిస్థితి నుంచి, పెళ్ళి అవ్వలేని పరిస్థితి నుంచి, నిరుద్యోగ సమస్య నుంచి బయటపడతలేదంటే ఏంటంటే దాన్ని పట్టుకునే మీరు పదే 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 ఆలోచన చేస్తూ ఉన్నారు, దాని గురించే సమయాన్ని పెడుతూ ఉన్నారు. డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇంక నీ సమస్య గురించి నువ్వు ఆలోచించవలసిన అవసరం లేదు. ఆయన ఇచ్చిన మెడిసిన్ తీసుకోవాలి, ఆయన ఇచ్చిన సొల్యూషన్ తీసుకోవాలి, రావాలి ఇంటికి, అంతే. పొద్దుట, మధ్యాహ్నం, సాయంత్రం ఈ టాబ్లెట్ వేసుకోవాలి, తినాలి, మంచిగా అయిపోయింది. ఇంకా రోగం గురించి ఆలోచించవలసిన అవసరం లేదు. హల్లెలూయా. సొల్యూషన్ దొరికేస్తుంది నాకు. ఏంటండి? సొల్యూషన్ దొరికేస్తుంది. పొద్దుట, మధ్యాహ్నం, సాయంత్రం టాబ్లెట్ వేసుకోమన్నాడు, మంచిగా తినమన్నాడు, ఈ ఫుడ్ తినమన్నాడు, రెస్ట్ తీసుకోమన్నాడు, అయిపోయింది. వింటున్నారా ప్రియులారా? థ్యాంక్ యూ జీసస్. అయిపోయింది అక్కడితో సొల్యూషన్. కానీ మనం చేస్తున్నటువంటిది ఏంటంటే, ఇంత జరుగుతున్నా కూడా అంతే కదా, డాక్టర్ దగ్గరికి వెళ్ళాం, ఆయన చూసాడు, నీ పరిస్థితి అంతా కూడా అర్థమైపోయింది, సొల్యూషన్ చెప్పేశాడు ఆయన. పొద్దుట, మధ్యాహ్నం, సాయంత్రం ఈ టాబ్లెట్ వేసుకోమా, మంచిగా తినమ్మా, మంచిగా ఉండు, ఏం ఆలోచించొద్దు, ఓకే వచ్చేసావు. ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఆ ట్యాబ్లెట్లు ఏమి ఇచ్చాడు. ఇప్పుడు నువ్వు చేయవలసింది ఏంటంటే నీ సమస్య గురించి కాదు ఆలోచించవలసింది, డాక్టర్ గారు ఏం చెప్పాడు, మనం ఏం చేయాలి. నీ బాధ్యత ఏంటంటే ఇప్పుడు నీ రోగం నీకు సంబంధం కాదు. ఇంకా అది డాక్టర్ గారు ఇచ్చిన ప్రిస్క్రిప్షన్, ఆ సొల్యూషన్ ఏదైతే ఉందో దాన్ని పాటించుకోవాలి, అయిపోయింది. నువ్వు ఎప్పుడైతే టైం టు టైం మెడిసిన్ వేసుకుంటూ వస్తున్నావో ఇంకా రోగం నీలో ఉండే అవకాశం లేదు, ఆ సమస్యకి నీలో అవకాశం లేదు. ఎందుకంటే సొల్యూషన్ వెళ్తూ ఉంది లోపలికి, సమస్య బయటకు పోతూ ఉంది. హల్లెలూయా. డాక్టర్ గారు ఇంజక్షన్ పొడిస్తాడు, నీకు ట్యాబ్లెట్లు వేస్తాడు. ఎప్పుడైతే ఇవి లోపలికి వెళ్ళాయో లోపల ఉన్నటువంటి జ్వరం కాస్త బయటికి వెళ్తుంది, లోపల ఉన్న వ్యాధి కాస్త బయటకు పోతుంటుంటుంది, తీవ్రత కాస్త తగ్గుతూ ఉంటుంటుంది. హల్లెలూయా. అంతేగాని నువ్వు ఆ ట్యాబ్లెట్లు వేసుకున్నప్పటికీ కూడా ఏంటో నాకు ఈ జబ్బు ఏంటో, ఈ సమస్య ఏంటో అని ఆలోచన చేస్తుంటే అది నిన్ను విడిచి వెళ్ళదు. ఎందుకంటే సమస్య గురించి ఆలోచన చేస్తున్నావు కాబట్టి, ఆ సమస్య నువ్వు ఇష్టపడుతున్నావు కాబట్టి, ఆ సమస్యకు నువ్వు భయపడుతున్నావు కాబట్టి సమస్య నేను విడిచిపెట్టి వెళ్ళటానికి ఇష్టపడదు. గమనించాలి నా ప్రియమైనటువంటి సహోదర స్నేహితులారా.
ప్రతి సమస్య పరిష్కారం నీ దగ్గరే ఉంది. జీవమరణం నాలుగు వశం. నువ్వు జీవాన్ని ప్రకటిస్తున్నావా, మరణం ప్రకటిస్తున్నావా? నా సమస్య, నా సమస్య, నా బాధ, నా ఇబ్బంది అని చెప్పి ఎంతకాలం కూడా నువ్వు ఆ సమస్య గురించే మాట్లాడుతూ, సమస్యనే ప్రకటిస్తూ, సమస్య గురించే చెప్తూ అనేక మందికి అయ్యా నాకు ఈ సమస్య ఉంది, నాకు ఈ బాధ ఉంది, ప్రార్థన చేయండి, సహాయం చేయండి. చూసారా? ఎప్పటికీ కూడా మన సమస్య నుంచి మనం బయటపడలేం. హల్లెలూయా. వింటున్నారా? డాక్టర్ గారు వచ్చాక మళ్ళీ వెళ్ళిన తర్వాత ఏమని అడుగుతాడు తెలిసేనా? ఏమో ఇచ్చిన మెడిసిన్ నేను టైం టు టైం వేసుకున్నావా? అంతే. నీకు రోగం ఉందా, పోయిందా, ఇది కదా ఆయన అడిగేది ఏంటి తెలుసా? టైం టు టైం మెడిసిన్ వేసుకుంటున్నావా? నువ్వేం చెప్తావు మళ్ళీ వచ్చి? అయ్యా నాకు ఇంకా ఫీవర్ తగ్గలేదయ్యా, నాకు ఇంకా సమస్య పోలేదయ్యా, నాకు ఇంకా బంధకాల్లో ఉన్నా. ఆయన ఫస్ట్ అడిగే మాట ఏంటంటే ఇచ్చిన మెడిసిన్ వేసుకున్నావా, చెప్పినట్టు చేస్తున్నావా? అది చేయలేదండి, అది అవ్వలేదండి. వెళ్ళి ముందు ఆ మెడిసిన్ వేసుకుని రా అంటాడు ఆయన. అంతే. ఇంక మళ్ళీ ఏం చేసేది ఏముండదు. మెడిసిన్ వేసుకోకపోతే రోగం ఎలా తగ్గుతుందమ్మా అని చెప్పి మళ్ళీ అలాగే ఈ రోజున నీకు సమస్య ఉందా, సమస్యను 10 మందికి చెప్పొద్దు. ఆల్రెడీ చెప్పేసావు, దేవుని సందులో పెట్టావు నీ సమస్యను. సొల్యూషన్ దేవుడు ఇచ్చేస్తున్నాడు కాబట్టి ఏం చేయాలి తెలుసా? సొల్యూషన్ తీసుకో. ఎర్లీ మార్నింగ్ 3:30 లైవ్లో పాల్పంచుకో, ప్రార్థన చేసుకో, స్తుతించు. హల్లెలూయా. ఒప్పుకోలు చెయ్యి, దేవుని సందులో గడుపు, దేవునికి సమయం ఇవ్వటం నేర్చుకోండి. అంతే. ఎప్పుడైతే నువ్వు దేవుని స్తుతిస్తూ ఉంటుంటావో, ఎప్పుడైతే దేవుని మహింపరుస్తూ ఉంటుంటావో, నన్ను గణపరచువని నేను గణపరిచేస్తాను అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. నన్ను గణపరచువారిని నేను గణపరుస్తాను అంటున్నాడు దేవుడు. అంటే నువ్వు దేవుని గణపరుస్తూ ఉన్నావు, దేవుడు నిన్ను గణపరుస్తూ ఉన్నాడు. దేవుడు గణపరిచినటువంటి వాడు అనారోగ్యంతో ఉంటాడా? దేవుడు గణపరిచినటువంటి వాడు సమస్యలతో ఉంటాడా? దేవుడు గణపరిచినటువంటి వాడు ఇబ్బందులతోటి ఉంటాడా? ఖచ్చితంగా దేవుడు విడిపించేస్తాడు. హల్లెలూయా. సో ఇప్పటికైనా సరే మించిపోయింది ఏమీ లేదు. ఇంతవరకు సమస్య అంటే తిరిగారేమో, సమస్యల సంచి బుధానేసుకుని తిరిగారేమో. అయితే దేవుడు చెప్తున్నాడు, ప్రయాసపడి భారం మోసుకునిచున్న, సమస్తలు మోసుకుంటున్నటువంటి, బంధకాలు మోసుకున్నటువంటి నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, సమస్త జనులారా నా యొద్దకు రండి. మీ చింత, మీ బాధ, మీ వ్యాధి, మీ రోగము, మీ అప్పు యావత్తు నా మీద వేసేసేయండి. ఎవరు చెప్తారండి ఇలాగా? మీ అప్పు ఎంత ఉందో చెప్పండి, నేను తీర్చేస్తాను. మీ సమస్య ఎంత ఉందో చెప్పండి, నేను సాల్వ్ చేస్తాను అని ఎవరైనా అంటారా? ఇస్తున్నాడు యేసయ్య పిలుపు. ప్రయాసపడి భారం మోసుకుని సమస్త జనులరా, అందరికీ పై కొందరు కాదు, నా దగ్గర నీకు విశ్రాంతిని ఇస్తాను. బ్రదర్ రెస్ట్లెస్ అయిపోతాను బ్రదర్, రెస్ట్ లేదు బ్రదర్ అసలే. ఫోన్ మీద ఫోన్ వస్తుంది బ్రదర్, అస్సలు ఏం చేయాలి అర్థం కావట్లేదు. ఎస్, మరి ఏం చేయాలి? దేవుని దగ్గరికి రావాలి. దేవుడు పిలిచినాడు కదా, ప్రయాసపడి భారం మోసుకుని సమస్త జనులారా అంటే అందులో నువ్వు ఉన్నావు. నా దగ్గర రండి. ఇదొక్కటే చేయం మనం. అందరిని అడుగుతాం, అన్నీ చేస్తాం, అన్ని ప్రయత్నాలు చేస్తాం, కానీ దేవుని దగ్గరికి రావటం మాత్రం మనం చేయట్లేదు. వింటున్నారా? అన్నీ చేస్తున్నాం, దేవుని దగ్గరికి రావటం మాత్రం చేయట్లేదు. సమస్యలతో దేవుని దగ్గరికి వస్తే పరిష్కారాలతో బయటికి వెళ్తావు. అనారోగ్యంతో హాస్పిటల్కి వెళ్తే ఆరోగ్యంతో తిరిగి బయటికి వెళ్తావు. నీ ఒంట్లో గడ్డో సమస్య రోగం ఏదో ఒకటి ఉంటుంది, డాక్టర్ దగ్గరికి వెళ్తావు. ఆయన ఆపరేషన్ చేస్తాడు, దాన్ని క్లీన్ చేస్తాడు, తీసేస్తాడు, బాగు చేస్తాడు, ఆ కళంకానంతా తీసేస్తాడు, నిన్ను శుద్ధి చేస్తాడు. అప్పుడు ఆరోగ్యాన్ని బయటికి వెళ్తావు. అలాగే యేసయ్య దగ్గరికి నువ్వు వచ్చేది సమస్యలతోటే వస్తావు, బంధకాలతోటే వస్తావు. ఎస్, కానీ నిన్ను అలా పంపడి తిరిగైనా నీ బంధకాలన్నింటిని విడిపిస్తాడు. బంధము తెంచెను బ్రతికించెను నన్ను. ఏంటది? ప్రేమ ప్రేమ ఎంత మధురమో యేసుని ప్రేమ. ఎంత మధురం! ఎలా తెలుస్తుంది? చూస్తే కదా, రుచి చూస్తే కదా. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకొనడి. హల్లెలూయా. వింటున్నారా? యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకొనడి.
రుచి చూసి తెలుసుకోవాలంట. ఎక్కడ రుచి చూస్తున్నాం మనం? ఏది టేస్ట్ ఎక్కడ ఉంది? ఎలా తెలుస్తుంది టేస్టు? సపోటాలు అమ్మేవాడు ఒకటి తిని చూసి కొనండి అంటాడు కదా. సపోటా, పాల సపోటా, స్వీట్ సపోటా అని చెప్పి చక్కగా ఒకటి తిని చూసి కొనండి అంటాడు. దేవుడు కూడా చెప్తున్నాడు, రుచి చూసి తెలుసుకోండి, యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. రుచి చూసి తెలుసుకోమంటున్నాడు దేవుడు. ఎలాగా? ఎక్కడ రుచి చూస్తాం మనం? వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు, వాక్యాన్ని చదువుతున్నప్పుడు. హల్లెలూయా. నీ వాక్యము జుంటే తేనె ధారల కన్నా వచ్చిందా టేస్ట్ అనిపించేది ఎప్పుడన్నా? ఎస్, ఈ వాక్యం నా కొరకే, ఈ మాట నా కొరకే. మనం ఏం చేస్తామంటే సమస్యల చేత నిండిపోయి, సమస్యల్లో ఇరుక్కుపోయి, సమస్యలతో జీవితాన్ని అంతా కూడా గడిపేస్తూ, సమస్యలు ఇరుక్కుపోయి ఏం చేస్తాం తెలుసా? మనం వాక్యం చదవం, వాక్యమేనో, లైవ్ ఉండదు, ఏముండదు, ఏ ప్రార్థనకి వెళ్ళాం, సాక్ష్యం వింటాం ఎవరితో జీవితంలో అద్భుతం జరిగిందంటే. వాళ్ళు ఏం చెప్తారు? ఎన్నో నెలలు ఎంతో కష్టపడ్డ దాన్ని ఒక 2 నిమిషాల్లో సాక్ష్యం చెప్తారు, దేవుడు మా జీవితం ఎంత అద్భుతం చేశాడని. చూస్తాం మనం, వెంటనే నెంబర్ చూసుకున్న కింద ఎవరిదో కాల్ చేస్తాం, అయ్యగారు మేము కూడా ఇటువంటి సమస్యలు ఉన్నాం, మా కోసం ప్రార్థన చేయండి అంటే మన యొక్క ఆలోచన ఏంటంటే ఖచ్చితంగా వీళ్ళు ప్రార్థన చేస్తే అటువంటి అద్భుతం మనకు కూడా జరిగిపోతుంది. వింటున్నారా? అటువంటి అద్భుతం మనకు కూడా జరుగుతుంది. కానీ ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడు? రుచి చూసి తెలుసుకోండి, రుచి చూసి తెలుసుకోండి. హల్లెలూయా. ఏమన్నాడు దేవుడు? రుచి చూసి తెలుసుకోండి అంటున్నాడు. రుచి ఎట్లా రుచి చూస్తాం? వాక్యాన్ని చదవండి, ధ్యానించండి, వినండి, సహవాసంలో ఉండండి, ప్రభు గురించి లోతులోకి వెళ్ళండి. హల్లెలూయా. అప్పుడు ఆ టేస్ట్, ఆ రుచి మనకు తెలుస్తుంది. లేనట్లయితే ఏ విధమైనటువంటి ఫలితాలు మనం చూడలేం. కానీ మన ఆలోచన ఏంటి? ఎవరొకరు మన కోసం ప్రార్థన చేసేస్తారో అద్భుతం పొందేసుకుందాం కదా. అంత ఆశ అది అనమాట. అందుకనే నేను అనేక మందిని ఏం చేస్తూ ఉన్నానంటే, ఏదైనా సమస్య చెప్తుంటే సరే 3:30కి లేవటం అలవాటు చేసుకోండి, లైవ్లో ఉండండి, మాతో పాటు మీరు కూడా స్తోత్రాలు చెప్పండి, మాతో పాటు మీరు కూడా ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. శక్తివంతమైన ప్రార్థన మీరు కూడా పాల్పంచుకోండి. మీరు మీ గురించి ప్రార్థించొద్దు, ఇతరుల గురించి ప్రార్థించండి, ఇతరుల సమస్యల గురించి ప్రార్థించండి అని ఎప్పుడైతే వీళ్ళని యాక్టివ్ చేస్తూ ఉన్నామో, వీళ్ళని దేవునికి దగ్గరగా చేస్తూ ఉన్నామో, ఊహించని రీతిలో అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. వింటున్నారా ప్రియులారా? కాబట్టి ఆశపడాలి. కొంతమందికి ఆశ ఉండదు, సరేలేండి జీవితం ఎలాగుంటే అలాగ జరుగుతుందిలేండి, మనం ఏం చేస్తాం, దేవుడి చిత్తం ఎలాగుంటే అలాగా, ఏది జరుగుతుంది జరుగుతుంది. అట్లా కాదు. నీవు నిజంగా దేవుని మీద ఆధారపడినప్పుడు, దేవుని వైపు చూస్తూ ఉన్నప్పుడు ఆశపడు, యేసయ్యా నా జీవితం ఇలా ఉండాలనుకుంటున్నాను, యేసయ్యా నా జీవితంలో నువ్వు ఈ కార్యం చేసినందుకు వందనాలు, యేసయ్యా నా పట్ల నీ ప్రణాళికను నువ్వు నెరవేర్చినందుకు వందనాలు, యేసయ్యా నా పట్ల నీ ఉద్దేశాలు నెరవేర్చినందుకు వందనాలు, యేసయ్యా నీ ప్రణాళికలు బహు ఉన్నతమైనటువంటివి కదా. ఇట్లా మనం ఎందుకు మాట్లాడు ఎలా జరిగితే అలా జరుగుతుంది అనుకుంటాం. నో, చెప్తున్నాడు జీవమరణాలు 4 వశం. నువ్వు పలుకు. ఎజ్కేల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ఏమంటుంది? నరపుత్రుడా నువ్వు పలుకు, నువ్వు స్వరమెత్తి పలుకు, మాట్లాడు, ఎండి నిముకలతో మాట్లాడు. మాట్లాడకపోతే పనులు అవ్వా? అందుకే మరి మాట్లాడాలి, సమస్యలతో మాట్లాడాలి, ప్రతికూల పరిస్థితులతో మాట్లాడాలి, నీ జీవితంలో ఆటంకాలుగా ఉన్నటువంటి ప్రతి దాని విషయంలో మాట్లాడాలి, మాట్లాడుతూ నేర్చుకోవాలి.
హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మాట్లాడాలి. కాబట్టి ఇక్కడికైనా సరే, ఇప్పుడైనా సరే సమస్య ఉంది, బాధ ఉంది, నొప్పి ఉంది, రోగం ఉంది, అప్పు ఉంది, ఉన్నాయి, అందరికీ ఉన్నాయి. కానీ నువ్వు అక్కడ ఉండకూడదు, బయటికి రావాలి. అంటే ఏం చేయాలి? నువ్వు గోతిలో ఉన్నావు, పైకి చూడాలి, చెయ్యిని పైకి ఇవ్వాలి. నువ్వు గోతిలో ఉన్న వ్యక్తి నువ్వు పైకి రావాలంటే నీ చెయ్యిని పైకి ఇవ్వాలి. అంతేగాని గోతిలో కూర్చుని ఈ గోతిలో ఎలా పడ్డాను ఏంటని చెప్పి కిందకు చూసుకుంటా ఆ గోతిలో మట్టి తీసి పైకి ఎత్తంటే ఏమవుతుంది? ఇంకా లోపలికి పోతావు, నీ గొయ్యి నువ్వే తవ్వుకుంటావు. అదే చేస్తున్నారు చాలామంది. అప్పులో ఉన్నావు, నా అప్పు నా సమస్య నేను ఎలా బయటపడాలని చెప్పి దాని చుట్టూ గిరగిర తిరిగి దాంట్లోనే చూస్తున్నావు. అందుకని అప్పులు పెరిగిపోతుంటుంటాయి. కానీ అలా కాకుండా ఏం చేయాలంటే, మరి బయటపడాలంటే ఏం చేయాలంట? అప్పు నుంచి బయటపడాలంటే ఏం చేయాలంట? చేతులు ఎత్తేసేది. యేసయ్యా నీకు వందనాలు, ఇదిగో నా జీవితంలో మరి ఊహించినటువంటి ఈ సమస్యలు ఇరుక్కుపోయాను, ఎలా బయటపడాలో నాకు తెలియటం లేదు, ఏ విధమైనటువంటి సహాయం నాకు రావడం లేదు, ఏ అనుకూల పరిస్థితులు నాకు లేవు అని చెప్పి దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఇరుక్కుపోయినటువంటి నిన్ను విశాలతని కలగజేస్తాడు. బెట్టింగ్ ఆడతాక డబ్బులు అప్పు చేసేసి దేవుడా తీర్చండి, ఎందుకు తీర్చాడు? తీర్చడం. అర్థమవుతుందా? సిగరెట్ తాగటాకే, మందు తాగటాకే అప్పులు చేసేసేసి దేవుడా తీర్చండి సహాయం చేస్తాడా? వాడు సైతానుగాడు నిన్ను ఆ విధంగా అప్పులు చేయించి నిన్ను ఇరికేలా చేసి నిన్ను సమస్యలోకి నెట్టేసి నిన్ను ఎలాగైనా సరే బయటకు రాకుండా చేసి నీ జీవితాన్ని సర్వనాశనం చేసి నిత్య నరకాగ్నికి తీసుకెళ్ళాలని వాడి ప్రణాళిక నువ్వు అమలు చేసేసేసి వాడికి దగ్గరగా వాడికి స్నేహితుడు అయిపోయి వాడిష్టానుసారం నువ్వు జీవించేసి దేవా సహాయం చేయండి, దేవుడు ఎలా చేస్తాడు? ఎలా చేయగలుగుతాడు? నువ్వు దేవుని కోసం జీవిస్తూ దేవుని కొరకు శ్రమలో చూడండి. పౌలు చూడండి ఎన్ని శ్రమలు అనుభవించాడు. అలాగే యోసేపు చూడండి, దేవుని కొరకు అవసరమైతే జైలుకి వెళ్ళాడు, గుంట్లో పడేస్తారు, నిందలో ఎన్ని భరించినా కానీ దేవుని కొరకే భరించాడు, దేవుని కొరకే చూశాడు. విడిచిపెట్టేహాడు దేవుడు? విడిచిపెట్టేసినట్టు అనిపించింది. 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 13 సంవత్సరాలు ఏ సమాధానం లేదు, ఏ రెస్పాండ్ అనిపించట్లేదు అక్కడ. అసలు దేవుడు ఉన్నాడా, చూస్తున్నాడా లేదా అనేటువంటి పరిస్థితి ఏర్పడిపోయింది. ఈరోజు మీ జీవితాలు కూడా అలాగ ఉన్నాయి. యేసోబు జీవితం లాగా మీకు నీతిగా నిజాయితీగా మంచిగా ఉండికొలిది ఇంకా శ్రమలు శోధనలు ఎక్కువైపోతూ ఉన్నాయి, బయటపడలేకపోతున్నారు అనుకుంటున్నారా? నా ప్రియమైనటువంటి వారలారా, ఖచ్చితంగా దేవుడు మనల్ని విడిపిస్తాడు. ఖచ్చితంగా దేవుడి ప్రణాళిక మన పట్ల బహు ఉన్నతంగా ఉన్నది. ఈ సత్యాన్ని మీరంతా కూడా గ్రహించాలి. హల్లెలూయా. మీ పరిస్థితులు మీకు అర్థం కావట్లేదేమో, మీ జీవితం మీకు అర్థం కావట్లేదేమో, మీరు వెళ్తున్నటువంటి దారులు మీకు ఇరుగ్గా ఉన్నాయేమో, మీరు అనుభవిస్తున్నటువంటి బాధలు మిమ్మల్ని కృంగదీస్తూ ఉన్నాయేమో. జాగ్రత్తగా వినాలి. జీవితం పట్ల నిరుత్సాహం వచ్చేసింది. ఇంకా ఎందుకు ఈ జీవితం, ఈ పరిస్థితి నేను ఎలాగ హ్యాండిల్ చేయగలుగుతాను, ఈ పరిస్థితి నుంచి నేను ఎలా బయటపడతాను అనేటువంటి ఆలోచన మీకు రావచ్చు. కానీ డోంట్ వరీ, దేవుడికి అసాధ్యమైనది ఏమీ లేదు. ఆయన విడిపిస్తాడు, నడిపిస్తాడు, గొప్ప చేస్తాడు. నిన్ను ఉన్నతమైన స్థితిలో ఉంచడానికి ఆయన ఎంత ప్రత్యేకమైన ప్రణాళికలు కలిగి ఉన్నాడు. నువ్వు చేయవలసిన వాళ్ళు ఏంటంటే మన జీవితాన్ని ఆయనకి సమర్పించేసేసి ఆయన వైపు మనం చూడాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. వింటున్నారా? సన్నద్ధులై ఉండవాలని, మీరు సన్నద్ధులై ఉండాలంట. మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మిమ్మల్ని వేడుకొనుచున్నానని పౌలు గారు అన్నట్లుగా ఈరోజు నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను ప్రియులారా. దేవుని స్తుతించడానికి, దేవుని మహిమపరచడానికి. మొదట ఆయన రాజ్యాన్ని, నీతిని వెతకండి, అప్పుడు అన్నీ మీకు అనుగ్రహించబడతాయి. అది నా కాన్సెప్ట్ అనమాట, అది నా ఆలోచన. అందుకనే ప్రతి వారిని మొట్టమొదట లేచిన వెంటనే 3:30 నుంచి 4:50 వరకు దేవుని సందులో వాళ్ళని గడిపేయటం నేర్పించేసామంటే, వాళ్ళని దేవుని సందులోకి వచ్చేలా చేసేసామంటే, మా జీవితంలో మేము అదే అలవాటు చేసుకున్నాం. కష్టమైన కూడా అలా దేవుని సందులో మొట్టమొదట గంటని దేవుని సందులో గడుపుతూ వచ్చినప్పుడు అనేక అద్భుతాలు. ఎవరైతే అలా గడుపుతున్నారో వాళ్ళ జీవితంలో అద్భుతాలు. కాబట్టి జీవితంలో ఇది ఒక ప్రథమ స్థానం దేవునికి ఇవ్వటం నేర్చుకోండి.
ఇంకా మీ సమస్యల గురించి మీరు ప్రార్థించవలసిన అవసరం లేదు. మీ సమస్యల గురించి 10 మందికి చెప్పవలసిన అవసరం లేదు. మీరు ఉన్నటువంటి స్థితి ఎటువంటిదైనా సరే మొదట ఆయన రాజ్యాన్ని వెతకండి, ఆయన నీతిని వెతకండి. అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. అన్నీ